మహిళలు సైకిల్ వేయాలమ్మా. ప్రతి మహిళకి నెల 10,000 ఇస్తారు. ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. రాష్ట్రం ఎక్కడైనా మీకు బస్సు ట్రైన్ ఉంటుంది, ఎప్పుడైనా కానీ ఇంకా ప్రతి మహిళకి నెల 10,000 ఇస్తారు. మనకి ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. మహిళలకి రాష్ట్రంలో బస్సు ప్రయాణం ఎక్కడైనా ఫ్రీ. పెన్షన్ వస్తుందమ్మా ఎవరికైనా సార్ 4,000. మొదటి నెలలో 7,000, రెండో నెల నుంచి 4,000 ఎమ్మెల్యే తప్పకుండా 2 సైకిల్ కావాలి. బాగా గవర్నమెంట్ వస్తే ప్రతి మహిళకి నెల 10,000 ఇస్తారు. ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్ బస్సు ప్రయాణం ఫ్రీ. చదువుకున్న విద్యార్థులమ్మ, స్కూల్కి పోయేవాళ్ళు, పెద్దోళ్ళు అందరికి చెప్పి వేయించాలి. వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అడిగితే మాకు అది ఫినిష్ చేసుకునే దానికి ఫండ్స్ రిలీజ్ చేయండి అని అంటే వాళ్ళు మేము చేయమని చెప్తున్నారంట. మీకు ఏ గవర్నమెంట్ ఇచ్చారో వాళ్ళనే వెళ్ళి అడగమని అంటున్నారంట. తప్పకుండా అది చేసి ఇవ్వమని అడుగుతున్నారు. వానాకాలం వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు. ఇల్లు కురుస్తున్నాయి లోపల. సో అది మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి. ఒక అమ్మాయి అయితే 8 ఏళ్ల నుంచి వాళ్ళు పుట్టి పెరిగి ఇక్కడే ఉంటున్నారంట. ఇల్లు లేదు కాబట్టి ఇందిరమ్మ గారి ఇల్లు అంటే ఇల్లు ఊరే ఇల్లు ప్లస్ పైన నుంచి మేము తిరిగి ఇప్పుడు దాకా చూసిన దాంట్లో ఇళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి. ఎస్పెషలీ కొత్తూరులో నిన్న బీసీ కాలనీ తిరిగాము, ఈరోజు ఎస్టీ కాలనీ తిరిగాము. ప్రతి ఒక్కరి సమస్య ఒకటే, ఇల్లు ఇల్లు ఇల్లు. వాళ్ళకి ఇల్లు లేదు. ఇక్కడ నీళ్ళ సమస్య అంతేంగా లేదు. మెయిన్ డ్రైనేజు, ఇల్లు వీళ్ళ సమస్య. రోడ్లలో డ్రైనేజ్ లేదు. వాన వస్తే ఇల్లు మొత్తం మోకాలు హైట్కి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఇళ్ళల్లో ఉండలేకపోతున్నారు. ఏది ఈ ఇళ్ళల్లోనే, అందులోనూ పైన నుంచి ఊరే ఇల్లు, కింద నీళ్లు ఫిల్ అయిపోతున్నాయి. ఇకపోతే వాలంటీర్స్ని రిజైన్ చేయమని పోయినసారి చాలా ప్రెషర్ ఎక్కువ పెట్టారని చెప్పి అంటున్నారండి. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో రిజైన్ చేయాల్సి వచ్చింది. మేము చెప్పేది ఒకటే, మీరు రిజైన్ చేయకండి. ఇప్పుడు కూడా ఒకవేళ మీకు బాబు గారు రేపు సూపర్ 6 పథకాలన్నీ వాళ్ళ చేతే అందిస్తామని అంటున్నారు. వాళ్ళ జీతాలు కూడా డబుల్ చేస్తున్నారు. వాళ్ళు వాలంటీర్స్ మాట్లాడుతున్న వాళ్ళే చెప్తున్నారు, ఏమ్మా వైసీపీ వాళ్ళకి ఫేవర్ చేసి టీడీపీ వాళ్ళకి చేయకుండా ఉండడం కరెక్టేనా అంటే, కాదు మేడం అది కరెక్ట్ కాదు, కానీ మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. అమ్మగారి నాన్నగారి ఆధ్వర్యంలో చాలామంది వాలంటీర్స్ వచ్చి మన పార్టీలో కూడా చేరున్నారు. ఎవరన్నా ఇంకా ఉంటే వాళ్ళకి మంచికి సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి కలవచ్చని చెప్తున్నారు.